పేదల అభ్యున్నతే బీఆర్ఎస్ లక్ష్యం. నేడు ఘనంగా పార్టీ ఆవిర్భావ వేడుకలు. కేటీఆర్ తెలంగాణ రాష్ట్ర సమితి భారత రాష్ట్ర సమితిగా పరిణితి చెంది రైతులు, శ్రామికులు, బడుగు బలహీన వర్గాలు, పేదల అభ్యున్నతే లక్ష్యంగా పోరాటం కొనసాగిస్తుందని ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు మాజీ మంత్రి కేటీఆర్ తెలిపారు. 2001 ఏప్రిల్ 27న తెలంగాణ రాష్ట్ర సాధన కోసము పుట్టి రాష్ట్రాన్ని సాధించి బంగారు తెలంగాణ నిర్మాణ కోసం పార్టీ అహర్నిశలు కృషి చేసిందని ఆయన పేర్కొన్నారు. కల్వకుంట్ల రామారావు ఏమంటున్నారంటే, వర్కింగ్ ప్రెసిడెంట్ తెలంగాణ రాష్ట్ర సమితి ఒకప్పుడు, ఇప్పుడు ఏంటంటే భారత రాష్ట్ర సమితిగా పరిణితి చెంది రైతులు, శ్రామికులు, బడుగు బలహీన వర్గాలు, తర్వాత పేదల అభ్యున్నతే లక్ష్యంగా పోరాటం కొనసాగుతుంది. తర్వాత ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు మాజీ మంత్రి కేటీఆర్ 2001 ఏప్రిల్ 27న తెలంగాణ రాష్ట్ర సాధన కోసము రాష్ట్రాన్ని మొత్తము సాధించి బంగారు తెలంగాణ నిర్మాణం కోసం పార్టీ అవిర్నిశలు కృషి చేసిందని ఆయన పేర్కొన్నారట. ఎక్కడ ఆయన తెలంగాణ రాష్ట్ర సమితి ఉన్నప్పుడు ఎక్కడ, తర్వాత బీఆర్ఎస్ చేసినప్పుడు ఎక్కడ, వర్కింగ్ ప్రెసిడెంట్ ఏం చేసిండు, ఏం సంపాదించుకున్నాడు, తర్వాత ఈయన గురించి మొత్తం 2001లో ఈయన ఏం ఏడ కనిపించిండు. అమెరికాలో వచ్చి డైరెక్ట్గా ఐటీ శాఖ మంత్రి అయిపోయిండు, మున్సిపల్ శాఖ మంత్రి అయిపోయిండు. తర్వాత ఈయన ఎవరికి ఏం చేసిండని ఈ రాష్ట్ర సాధన కోసం ఈయన పుట్టి రాష్ట్రాన్ని సాధించి ఏడ బంగారు తెలంగాణ చేసిండు. బంగారంగా దోచుకున్నారు, మొత్తం వాళ్ళ గురించి బంగారంగా దోచుకున్నారు, బంగారాన్ని దోచుకున్నారు తప్ప తెలంగాణ ప్రజలకు ఎవరికి ఇవ్వలేదు, ఎవరికి కష్టంతో సాధించలేదు, ఏది ముందుకు నడపలేదు. తర్వాత రానున్న రోజుల్లో ప్రజల కోసం నిరంతరం పనిచేస్తూనే ఉంటుందని శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఏముంటుందని, ఇప్పుడు పార్లమెంట్ ఎలక్షన్లు అయిపోయినాక భూస్థాపితమే అయిపోతుంది. ఇంకా నేను ఉంచితే కదా అక్కడ, నిన్ను ఎక్కడ ఉంచుతారు, ఇంకా నీ అధికారం మొత్తం పోతుంది, ఇంకేముంచుతుంది నీకు. తర్వాత ఇవో ప్రకటనలో బీఆర్ఎస్ పార్టీ 23న ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా అన్ని జిల్లా కార్యాలయాల్లో పార్టీ జెండాను ఎగురవేయాలని శ్రేణులకు కేటీఆర్ పిలుపునిచ్చారు. అంటే బీఆర్ఎస్ పార్టీ 23వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా అన్ని పార్టీలకు అన్ని జిల్లాల్లో కార్యాలయాల్లో పార్టీ జెండాను ఎగురవేయాలని పిలుపునిస్తున్నారు. కాబట్టి శ్రేణులకు కేటీఆర్ పిలుపునిచ్చి ప్రస్తుత పార్లమెంట్ ఎన్నికల కార్యక్రమంలో పార్టీ యావత్తు నిమగ్నమైన నేపథ్యంలో ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమాలను జిల్లా కార్యాలయ కేంద్రంగా జరుపుకోవాలని ఆయన సూచించారు. పార్టీ కార్యకర్తలకు, నాయకులకు, అభిమానులకు శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ భవన్లో శనివారం ఉదయం 9 గంటలకు కేటీఆర్ బీఆర్ఎస్ జెండాను ఆవిష్కరించనున్నారు. అంటే ఈయన ఏంటంటే 2001లో ఏప్రిల్ 27న తెలంగాణ రాష్ట్ర సాధన కోసం చేసిన టీఆర్ఎస్, తర్వాత ఇప్పుడు భారత రాష్ట్ర సమితి గురించి ఆవిర్భావ సభ పెట్టేసి 2001 నుంచి 2024 వరకు, అంటే 23 వరకు 23 సంవత్సరాలు. కాబట్టి ఈయన చేసిన బీఆర్ఎస్ పార్టీ 23వ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా జిల్లా కార్యాలయంలో, తర్వాత ఇక్కడ ఉన్న పార్టీ యావత్ నిమగ్నమైన ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమాలను జిల్లా కార్యాలయాలు కేంద్రంగా జరుపుకోవాలని పార్టీ కార్యకర్తలకు, నాయకులకు అందరికీ శుభాకాంక్షలు తెలిపి తెలంగాణ భవన్లో శనివారం ఉదయం 9 గంటలకు ఈయన రాష్ట్ర పర్యటన కోసము మొత్తము రేపు రాష్ట్రాన్ని సాధించి బంగారు తెలంగాణ అంట, బంగారంగా దోసుకొని బంగారు తెలంగాణ అంట. మరి ఇప్పుడు బంగారు తెలంగాణ 10 సంవత్సరాల నుంచి మీ స్థాయి ఎక్కడికి వెళ్ళిపోయింది? ఇప్పుడు కాంగ్రెస్ రాగానే మీది బంగారు తెలంగాణ అయిపోయింది. ఇప్పుడు చూపిస్తారు మీకు, కొన్ని రోజులు ఆగండి. బంగారు తెలంగాణ మీరు చేసిరా, వాళ్ళు చేసిరా, 10 సంవత్సరాలు మీరు దోసుకునే అన్ని బయట పెడతారు. అప్పుడు మీ పార్టీ ఎక్కడ ఉంటుంది, మీరు ఎక్కడ ఉంటారు, ఏడ భూస్థాపితం అవుతుంది. మీ డాడీ రూట్లనే రేపు రేవంత్ రెడ్డి చూపిస్తాడు. అందరినీ టీడీపీ పార్టీని భూస్థాపితం చేసిన ఘనత మీదే కదా. ఇప్పుడు తిరిగి మళ్ళా కాంగ్రెస్ చేస్తుంది. చూద్దామన్నీ రేపు పార్లమెంట్ ఎలక్షన్లు అయిపోయినాయి.